గురువుగారు ఇప్పుడు సెప్టెంబర్ 7కి చంద్రగ్రహణం వస్తుంది గదా! అయితే కొన్ని రాశులకి మంచి ఫలితం ఉంటే, కొన్ని రాశులకి పరిష్కారం చేసుకోవాలని చెప్తున్నారు. అవి ఏ రాశులు? ఏం పరిష్కారం చేసుకోవాలి? పరిహారాలు చేసుకోవాలి మనం కొన్ని రాశుల వారికి. ఏమిటా పరిహారాలు అంటే శాస్త్రీయమైన పద్ధతుల్లో గురువులు చెప్పారు. 7వ తేదీ రోజున మనకి సెప్టెంబర్ 7, 2025 సంవత్సరంలో చంద్రగ్రహణం పడుతుంది. ఇది భారతదేశంలో కనబడుతుంది. 9:48 నుంచి రాత్రి 1:20 వరకు ఉంటుంది. ఒక 9 అవర్స్ ముందు నుంచి సూతకాలం అనేటటువంటిది ఉంటుంది. ఆ సూతకాలం నుంచి ఉండడం వల్ల దేవాలయాలన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు. వీటిని క్లోజ్ చేసేసి మైల్ అవుతుంది అనమాట. అంటే మనం ఎలాగా సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇస్తాం. ఒక చంద్రుణ్ణి ఒక పాము రాహు కానీ కేతు కానీ వచ్చి మింగుద్ది అంటారు. ఇది అర్థం చేసి సింబాలిక్ రిప్రజెంటేషన్లో చెప్తామని తెలియనటువంటి నాస్తికులు ఎవరైతే ఉన్నారో, పాము మింగడం ఏంటి, చంద్రుడిని పాము మింగుద్దా, అసలు రాహుకేతువులు ఉన్నారా, ఛాయాగ్రహాలని చెప్పిన బ్యాచ్ అంతా పోయారు. ఇప్పుడు లేరు. ఇది ఈ అడ్డగాడిదలకు తెలియంది వీళ్ళొక టైప్ అడ్డగాడిదలు. వీళ్ళకి తెలియంది ఏంటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తారు గ్రహణాలని, రాహువుల్ని కేతు మింగుతాడని. ఇది సైన్స్ ప్రకారం ఏంటంటే సూర్యుడు చంద్రుడు మధ్యలో భూమి వస్తుంది. సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి పైన పడకుండా భూమి అడ్డుకుంటుంది. అడ్డుకున్నప్పుడు భూమి చంద్రుడి మీద పడదనమాట. అందుకని చంద్రుడు ఫుల్ కవర్ అయిపోతాడు, మనకు కనబడ్డాడు చంద్రుడు, అందుకని నల్లగా అయిపోతాడు, భూమి అడ్డొచ్చేసింది. సో దిస్ ఇస్ కాల్డ్ లోనార్ ఎక్లిప్స్ అంటాం. దీన్ని చంద్రగ్రహణం అంటాం. ఈ చంద్రగ్రహణం చేసినప్పుడు కొన్ని నియమాలు పెద్దవాళ్ళు పెట్టారు, పాటించాలి. మరి శాస్త్రాలు ఋషులు కాదు, ఋషుల సంగతి వదిలేయి. మన పూర్వీకులు పెద్దవాళ్ళు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో దేవాలయాల్లో ఒక 5 పైసలు కూడా ఇలాంటి కపటాలు చేయకుండా మంచి చెప్పేవారు. వాళ్ళు దర్పగడ్డి తీసుకొని దర్పగడ్డిని మనకి ఇందులో వేయమన్నారు. తినేటటువంటి వస్తువుల్లో విషాన్ని హరిస్తుంది. దర్పం అంటే పవిత్రం అని అర్థం. తర్వాత ఆ టైంలో ఏమీ తినకూడదన్నారు. నాస్తికులు మేము తినేచ్చు అని వెళ్ళిన వాళ్ళకి అందరూ కూడా ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ అనే వ్యాధి వచ్చింది. నేను చూపిస్తాను ఎవడెవడికి వచ్చిందో. బికాస్ దానికి రోగానికి మందు లేదు. అది ప్రతి రోగానికి మందు ఉంది, కానీ ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ వచ్చిన వాడికి రోగానికి మందు లేదు. వీళ్ళందరూ పంచకర్మలు చేయించుకుంటున్నారు వెళ్ళి ఆయుర్వేదం దాంట్లో. మళ్ళీ బయటకు వెళితే అప్పుడు చెప్పినప్పుడు మా గురువుగారులు, ఇప్పుడు మన సనాతన సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, మరి తినకూడదురా నాయన అంటే, మేము నాస్తికులం, ప్లేట్ పెట్టేసుకొని తినేసి అయ్యో మేము బతికాము చూడండి అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళకి పేర్లతో సహా నేను చెప్పగలుగుతాను. నాకు తెలిసి ఇంటెస్టైన్ వాళ్ళకి వచ్చిన వ్యాధి కూడా మేమే ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఐ విల్ టెల్ యూ. ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ దాని వ్యాధి పేరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మేము తినేస్తామని చెప్పేసి బయటకు వెళ్ళి, ఇప్పుడు బజ్జీలు తింటాం మనం. బజ్జీలని మనం ఏ పేపర్, న్యూస్ పేపర్ మీద తింటాం. లెడ్తో తయారవుద్ది ప్రింటింగ్. ఆ లెడ్ మీద ఈ యొక్క బజ్జీలు పడతాయి కదా, ఆ పడినప్పుడు అంటుకుంటుంది కదా నూనె కొంత, ఆ లెడ్ అది అంటుకుంటుంది కదా. తినేస్తే ఒక్క రోజులో పోదు, ఒక రోజుకి ఏం కాదు. అలా కంటిన్యూస్ రోజు లెడ్ అంటుకుంటే లోన పార్ట్లు పోతాయి. ప్లాస్టిక్ సంచులు, మరి టీ కాసుకొని ప్లాస్టిక్ సంచిలో తెచ్చుకుంటారు. ప్లాస్టిక్ కరిగి టీలో వెళుతుంది అని, మిల్క్లో వెళుతుందని చెప్పేసి ప్లాస్టిక్ బ్యాగులు వాడద్దు అంటున్నాం. రాగి వాటిలో ఐరన్ కంటెంట్, ఐరన్ వెజల్స్లోనే వాడద్దు అంటాం. ఐరన్ కంటెంట్ పెరిగిపోద్దురా నాయన. నీకు ఐరన్ ఎంత ఉండాలా, 200 నుంచి నీకు 250 వరకు ఉండాలా, 280 వరకు ఉండాలి లిమిట్. నీకు 283 వచ్చింది కాబట్టి ఐరన్ వెజల్స్ మూసేయి, అందులో వండకుండా కాపర్ వెజల్స్ పెట్టి వండుకో అని చెప్తాం. అలా వండుకుంటున్నారు. మరి ఇలా ఈ కంటెంట్లన్నీ కూడా మనకి ఎక్కువ వస్తాయని చెప్పేసే మనకేం చెప్తామంటే జాగ్రత్తలు చెప్తాం అనమాట. ఈ లెడ్ అనేటటువంటిది అలాగ అంటుకొని ఈ యొక్క లోపల హార్మోన్స్ని, మన ఆర్గన్స్ని పాడు చేస్తాయి. ఇప్పుడు ఎప్పుడో యవనంలో ఉన్నంత శక్తి తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఉండదు కదా ఎవరికైనా. సో డే బై డే ఆఫ్టర్ 30 ద ఎంటైర్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 0 నుంచి వస్తాం, 30కి వస్తాం. 30కి వచ్చిన తర్వాత డౌన్ అవుతూ ఉంటుంది. ఎందుకని 30కి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టరు, 30 బిలో పిల్లలు పుట్టాలంటున్నారు. అంటే ఏంటి అక్కడ ఆర్గన్స్ డౌన్ అవుతున్నాయి, జుట్టు తెల్లబడిపోయింది. అప్పుడేమో నల్ల పిల్ల పనికిరాదు, అందరూ తెల్ల పిల్లలు కావాలంటారు. మరి ఇప్పుడు నలుపు రంగులు ఎందుకు వేసుకుంటున్నారు అంతా? సో నలుపు రంగు జుట్టును నువ్వు తెలుపుని నలుపుగా ఆపుతావేమో, కానీ నీ లోపల ఆర్గన్స్ ఎలాగ డ్యామేజ్ అయిపోతాయి కదా. రెస్పాండ్ అవ్వ. సిగరెట్లు కాలుస్తారు, ఖైనీలు, థ్రోట్ క్యాన్సర్లు వచ్చి కస కస కోసేస్తున్నాం.
థ్రోట్ క్యాన్సర్లో కారిపోతూ ఉంటుంది చీము, చచ్చిపోవడమే, ఇంకేం ఉండదు అనమాట. చెప్తే ఎన్రాళ్ళు సినిమాల్లో చూపించిన భయం ఉండదు, ఆడికి వచ్చేసిన తర్వాత తెలుస్తాయి. అలాగే నా అంత బలమైనటువంటి వాడు లేడు, నా అంత ఇది లేడు అని అంటాడు. ఈ చంద్రగ్రహణాల్లో తిన్నవాడికి ఈ యొక్క ఏమవుతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే వ్యాధి వచ్చేస్తుంది. అంగస్తంభనం ఉండదు మగాళ్ళకి. అంటే ఫెర్టిలిటీ మీద ఇంట్రెస్ట్ పోద్ది, సెక్స్ మీద ఇంట్రెస్ట్ పోద్ది. ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి చెప్పడానికి. మా గురువులు సిగ్గుపడి కొన్నే చెప్పేవారు అనమాట. మన దగ్గర అవన్నీ ఉడకోగా పప్పులు. కాబట్టి ఇన్ని అనర్థాలు ఉంటాయన్నమాట. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు ఏం చేయాలంటే అమ్మ, ఈ ఆహార నియమాలు ఇవన్నీ పాటించాలి. తర్వాత గోళ్ళు గిల్లుకోవడాలు, ఆ తర్వాత జుట్టులు పీక్కోవడాలు, గ్రహణం టైంలో జడలు వేసుకోవడాలు ఇలాంటివి చేయకూడదు. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, మా గురుదేవులైనటువంటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు మా చిన్నప్పుడు ఏం చేసేవారు, గ్రహణం పడుతుందనగానే మమ్మల్ని అందరినీ గోదావరిలో దింపేవారు. జగద్గురువులు వెనకాల వెళ్తుంటే శంకరాచార్య ఆయనే, మరి ఎక్కడో లేడు శంకరాచార్య, ఎప్పుడో శంకరాచార్య సంగతి మనకెందుకు. ఈజ్ ద 36th శంకరాచార్య లివింగ్ విత్ us, ఈజ్ కాంటెంపరీ టు us, మనతో పాటు ఉన్నారు. నా 37th విధుశేఖరేంద్ర సరస్వతి భారతి, ఆయన శంకరాచార్యులు, ఇద్దరే శంకరాచార్యులు. మనకు వాళ్ళ వెనకాల ఫాలో అయిపోవడమే మనం. అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు, పండితులు, పామరులు, ధనవంతులు, ధనహీనులు అందరూ గోదావరిలో దిగేవాళ్ళం. వెళ్ళి ఆయన మన శంకరమఠం ఉంది రాజమండ్రిలో గురుగారిది, అందులో దిగి స్నానాలు చేసి జపాలు చేసేవాళ్ళం నీళ్ళల్లో. ఒక 20 minutes అంతా ఉంటుంది స్పర్శకాలం. అప్పుడు ఆ నీళ్ళల్లో జపం చేయిస్తారు గురుగారు. తర్వాత మన జపం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ స్నానం చేసి వచ్చేస్తాం. దిస్ ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ. లేకపోతే రాశుల్ని అడిగావు, ఇది కుంభరాశిలో పడుతుందమ్మా. కాబట్టి ఈ కుంభరాశి వారికి దాని పక్కన ఉన్నటువంటి రాశుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి కుంభరాశి, మకర రాశి, మీనరాశికి అధికమైనటువంటి డ్యామేజ్ జరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ చేసేయాలంటే పరిహారాలు ఏంటండి, పరిహారాలు అని రెమెడీస్ అప్పటికప్పుడు స్పాట్లో అయిపోవాలా. అందుకని పరిహారాలు ఏంటండి అని అడుగుతున్నాడు ఒక ఆయన నన్ను అడిగి. పరిహారాలు ఏముండవు, యూ హ్యావ్ టు సఫర్, దట్స్ ఆల్, అంతే అని చెప్పా. ఇక్కడ ఏంటంటే ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కదా, మకరానికి లేదు. కుంభం, మీనం, మేషం ఈ 3 రాశులు. 4వది మకర రాశి వాళ్ళు. వీళ్ళు ఏం చేయాలా, ఈ యొక్క చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి వీళ్ళు కొన్ని నియమాలు కంపల్సరీ పాటించాలి. ఏమిటా నియమాలు? ఇప్పుడు నేను చెప్పిన ఆహార నియమాలు, ఏం తినకుండా ఉండడం, ఉపవాసం ఉండడం, జపాలు చేసుకోవడం, ఇవి చెయ్యాలి. అలాగే కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. పేదవాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చు, బ్రాహ్మణులకనే కాదు, పురోహితుడికనే కాదు, ఎక్కువ డబ్బుల రూపంలో ఇవ్వండి. మినప సున్నుండలు తయారు చేసి పేదవాళ్ళకి కనీసం మొత్తం 400 మందికి పంచాలి. 4 ఫిగర్, రాహు అంటే 4 ఫిగర్, బాగా ఈజీ అయిపోయింది. 440 400 మందికి సున్నుండలు ఏమి పెద్ద అదేం కష్టం కాదు, పంచాలి. అలాగే ఈ యొక్క బాగున్న రాశులు ఏంటంటే వృషభ, తర్వాత సింహ, తర్వాత తుల, తర్వాత ధనుస్సు రాశి. ఈ 4 రాశుల వాళ్ళు బాగుంది. యావరేజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం. ఈ 4 ఇవి బ్యాచ్ యావరేజ్గా ఉన్నాయి. వర్స్ట్గా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన మకర, కుంభ, మీన, మేష రాశుల వారు. నియమాలు ఏమిటంటే పేదవాళ్ళందరికీ దానాలు చేయాలా, సాధువులందరికీ దానం చేయాలా, బ్రాహ్మణులకి స్వయం పాకాలు ఇవ్వాలా, పురోహితులకి. ఆ తర్వాత అన్నదానాలు చేయాలి. ఇలాంటివన్నీ దైవారాధన కంపల్సరీ చేయాలి. నాస్తికులతో స్నేహం చేసినా దేవుడు లేడనేటటువంటి వాడు ఏదో పెద్ద శంకరాచార్య లెవెల్లో వచ్చి దేవుడు లేడు అని వాదించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఉన్న బిల్డింగ్లు కూడా అమ్మేసుకుంటారు. విన్నావా? ఎవరైనా సరే అశాస్త్రీయమైన పద్ధతిలో, అవైదికమైనటువంటి పద్ధతుల్లో వెళ్ళిన నాస్తికులతో స్నేహం చేసిన ఉన్న అదృష్టం పోద్దమ్మా మొట్టమొదట. అలాగే ఈ పనికి మాలిన రెమెడీస్ ఇవన్నీ కూడా పాటిస్తే వీళ్ళ అదృష్టాలు పోతాయి. సో ఒకటే ఒక రెమెడీ ఎప్పుడూ ఉంటుంది. ఆ రెమెడీ ఏంటంటే పేదవాళ్ళకి సాయం చేయడం, అనాథ పిల్లలకి సాయం చేయడం, సాధువులకి సాయం చేయడం, వికలాంగులకు సాయం చేయడం. నోరు మూసుకొని వేదాలు, శాస్త్రాలు, రామాయణాలు, పురాణాలు చదవడం, ఋషులు ఇచ్చినటువంటి దాన్ని, పూర్వీకులు ఇచ్చినటువంటి దాని తత్వం మీకు అర్థం కాదు కాబట్టి దీపారాధన చేసి దండం పెట్టుకోవడం, దైవ సంపత్తి పెంచుకోవడం, పేదవాళ్ళకి సేవలు చేయాలి. బీరువాల్లో డబ్బులు దాచుకోకూడదు, తీసి పంచాలి. ఇది ఒక్కటే రెమెడీ
ఎవర్ గ్రీన్ రెమెడీ అనమాట ఇది. మా గురుదేవులు చెప్పినటువంటిది, నేను చెప్పింది, ఇది ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది. ఇట్ ఈస్ ఎటర్నల్. ఇలా చేసిన వాడు ఎవడో కూడా లాస్ అవ్వలేదు. ఎందుకంటే వరల్డ్ వైడ్ నాకు శిష్యులు ఉన్నారు, మా గురువు శిష్యులు, వాళ్ళంతా నాకు పరంపర. వాళ్ళందరికీ చూస్తారు కదా ఈ వీడియో, అందరికీ తెలుసు నేను. కాబట్టి మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మాటలు లేకుండా చెప్తామని. కాబట్టి ఇది ఒక్కటే రెమెడీ అమ్మ, ఇలా చేసుకుంటే సరిపోతుంది.